మన ఇంట్లో వాడేటువంటి టూత్ పేస్ట్ ఒకటి ఉంటుంది, ఏంటి చెప్పండి, అది కోల్గేట్ అనేది. ఈ కోల్గేట్ అనేటువంటి పేస్ట్ మనం ఇంట్లో వాడుకుంటాం. అయితే అసలు ఆ పేస్ట్ పేరే ఒక ఆయనకి పేరుంది. ఆయన పేరు విలియం కోల్గేట్. 1804వ సంవత్సరంలో అమెరికా దేశంలో మేరీల్యాండ్ అనేటువంటి ప్రాంతం నుండి న్యూయార్క్ అనేటువంటి ప్రాంతానికి 16 సంవత్సరాల వయసులో బయలుదేరాడు. న్యూయార్క్కి వెళ్ళిన తర్వాత ఒక సబ్బులు తయారు చేసే ఫ్యాక్టరీలో చేరాడు. సబ్బులు తయారు చేసే ఫ్యాక్టరీలో చేరిన తర్వాత మొదటి రోజు రోజంతా పని చేస్తే $1 ఇస్తే ఇప్పుడు ఆ డాలర్లో 10వ భాగం తీసి ప్రక్కన పెట్టాడు. అలాగున్న రోజు ఫ్యాక్టరీకి వెళ్ళి సాయంత్రం జీతం రాగానే దాంట్లో 10వ భాగాన్ని ప్రక్కన పెడతా ఉన్నాను. అసలు ఈ సబ్బులు ఎలా తయారు చేస్తున్నారు, దీన్ని ఎలా తయారు చేస్తున్నారు అన్నీ కూడా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి విలియం కోల్గేట్ ఏ ఫ్యాక్టరీలో అయితే పనిచేస్తూ ఉన్నాడో ఆ ఫ్యాక్టరీలో ఒక పార్ట్నర్గా ఉండిపోయాడు. మరికొంతకాలానికి ఆ ఫ్యాక్టరీలోనే CEO అయ్యాడు. కొంతకాలానికి ఆ ఫ్యాక్టరీనే కొని ఆ ఫ్యాక్టరీకి అతనే ఓనర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకో తెలుసా? ఆయనకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే దేవుడు ఎంతైతే ఇచ్చాడో దానిలో 10వ భాగాన్ని దేవునికి ఇస్తా ఉంది. దేవునికి ఇచ్చే కొద్ది రాబడి పెరుగుతా ఉంది. రాబడి పెరుగుతూ ఉంటే 10వ భాగం కాదు, నా దేవునికి 20వ భాగం ఇవ్వాలి. 20వ భాగం అయిపోయింది. ఇంకా ప్రభు వారు దీవిస్తూ ఉంటే అనుకున్నాడు కదా, నా దేవునికి 20వ భాగం ఇస్తే ఏం బాగుంటుంది, 30వ భాగం ఇచ్చేస్తే బాగుంటుంది, 40వ భాగం ఇచ్చేస్తే బాగుంటుంది, 50% ఇచ్చేస్తే బాగుంటుంది, 60% ఇచ్చేస్తే బాగుంటుంది అని తన కంపెనీని ప్రభువారు విజయ పదములో నడిపిస్తూ ఉంటే తనకు వచ్చే లాభములో ఎక్కువ శాతాన్ని దేవుని కార్యాల కొరకు, దేవుని పనుల కొరకు ఖర్చు పెట్టి దేవునికి ఇచ్చి మిగతా వాటిని మిగతా ఆ కంపెనీ విషయాల కొరకు, కుటుంబాల కొరకు ఖర్చు పెట్టేవాడట. దేవునికి స్తోత్రం చెప్దామా? నాకు తెలిసి దేవునికి ఇచ్చి నష్టపోయినటువంటి వారు ఏ ఒక్కరు కూడా కనపడరు కనుక దేవుని ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యమనిస్తుంది. కనుక మన రాబడిలో 10వ భాగమును దేవుని మందిరపు నిధిలోనికి మనము తీసుకుని వస్తే ప్రభువారు ఏం చేస్తాడంటే పట్టజాలనంత విస్తారముగా దీవెనలు ఆయన మన మీద ఏం చేస్తాడో క్రొమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా?